chapter 5. 5వ అధ్యాయం. First 11 verses we shall read responsively. మొదటి 11 వచనాలు మార్చి చదువుకుంటాం. Luke's Gospel, లూకాసు వార్త chapter 5. 5వ అధ్యాయం. First 11 verses responsively. మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి He saw at the water's edges two boats left there by the fishermen who were washing their nets. ఆయన దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. When he had finished speaking, he said to Simon, "Put out into deep water and let down the nets for a catch." సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాటను చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. When they had done so, they caught such a large number of fish that their nets began to break. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారి వచ్చు తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులను మునుగునట్లు నింపిరి. When Simon Peter saw this, he fell at Jesus' knees and said, "Go away from me, Lord, I am a sinful man." ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. And so were James and John, the sons of Zebedee, Simon's partners. Then Jesus said to Simon, "Don't be afraid. From now onwards, you will be catchers of men." వాటి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. Verse 11, all together once again. 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. వారి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. One more portion. ఇంకొక భాగం చదువుతాం. John's Gospel, యోహాను సువార్త chapter 21, 21వ అధ్యాయం 15 to 22. 15వ వచనం నుండి 22 వరకు. John's Gospel, యోహాను సువార్త chapter 21, 21వ అధ్యాయం verse 15 to 22 responsively. 15వ వచనం నుండి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. Again Jesus said, "Simon, son of John, do you love me?" He answered, "Yes, Lord, you know that I love you." Jesus said, "Take care of my sheep." మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. Jesus said, "Feed my sheep. Very truly I tell you, when you were younger, you dressed yourself and went where you wanted. But when you are old, you will stretch out your hands and someone else will dress you and lead you where you do not want to go." అతడు ఎట్టి మరణం వలన దేవుని మాయంపరుచున్న దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. Peter turned and saw the disciple whom Jesus loved was following him. This was the one who had leaned back against Jesus at the supper and had asked, "Lord, who is going to betray you?" పేతురు అతన్ని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. Jesus answered, "If I want him to remain alive until I return, what is it that you must follow me?" Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for this blessed time you have given unto us as a church to come into thy presence this evening. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, యొక్క సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో చేరడానికి మాకు ఇచ్చిన ధన్యతకరమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the wonderful testimony we have heard. We glorify thy name. ప్రభు తండ్రి, మేము విన్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు తండ్రి నామాన్ని మహిమపరుస్తా ఉన్నాం. We thank you, Lord, for the scripture portion we have read. ప్రభు తండ్రి, మేము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని విషయమై ప్రార్థిస్తున్నాం. Speak to each and every one of us according to the needs of our hearts. ప్రభు తండ్రి, మా యొక్క హృదయ ఆకరణ అనుసరించి ప్రభు తండ్రి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి. We bring all of us under the sprinkling power of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్త ప్రోక్షణ శక్తి కిందికి తెచ్చుకుంటా ఉన్నాం. We give you all glory. సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the matchless and mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అసమానమైనటువంటి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Luke's Gospel chapter 5.
లూకాసు వార్త 5వ అధ్యాయంలో first 11 verses, మొదటి 11 వచనాల్లో we see Jesus calling his first disciples. యేసుక్రీస్తు ప్రభువారు మొదట తన శిష్యులను పిలుస్తా ఉన్నాడు. Okay, this passage is well familiar to all of us. ఈ యొక్క భాగము మనకందరికి కూడా పరిచయమైనటువంటి లేఖన భాగం. So Jesus came to the lake of Gennesaret, యేసుక్రీస్తు ప్రభువారు గెన్నసరేతు అనేటువంటి సరస్సు తీరానికి వచ్చినాడు. and there were Simon and his brothers and his co-workers. అక్కడ సీమోను తర్వాత తన సహోదరులు అక్కడ కూడా తనతో కూడా కలిసి పనిచేసే వారు కూడా అక్కడ ఉన్నారు. And he started teaching to the people that came to hear the words of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను వినటము వారికి నేర్పిస్తా ఉన్నాడు. And after he finished speaking, Jesus told Simon, put your nets in the little deep into and cast down for a catch. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించడం ముగించిన తర్వాత పేతురుతో చెప్తా వచ్చినటువంటి మాట, నీ యొక్క లోతుకి నడిపించి నీ వలను వేయమని చెప్పినాడు. And Simon said, Master, we worked all night but we could not catch anything, but because you are saying, we will do so. అప్పుడు సీమోన్ చెప్తా వచ్చినాడు, ఏలినవాడా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడతా వచ్చినాం కానీ ఏం కూడా దొరకలేదు, కానీ నీ మాటను బట్టి వేస్తామని చెప్పాడు. When they had done so, they caught a large number of fish. వాళ్ళు అలాగ చేసినప్పుడు వారికి విస్తారమైనటువంటి ఒక చేపలు పట్టినారు. Simon Peter was astonished by the omnipotent of the Creator God. యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సర్వశక్తిని బట్టి ఆ యొక్క పేతురు ఎంతగానో ఆశ్చర్యపడతా He also వచ్చినాడు. came to know about himself. ఆ తర్వాత తన విషయమే తానే ఆయన ఎరుగుతా వచ్చినాడు. He said, Lord, Master, go away from me, Lord, I am a sinful man. బోధకుడా, నన్ను విడిచిపెట్టి వెళ్ళుమని నేను పాపాత్ముడనని చెప్తా వచ్చాడు. But Jesus said, do not be afraid. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, భయపడకుము, From now onwards, you will be the fishers of men. ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టు వాడవై ఉంటావు. And from that time onwards, they left everything and followed him. ఆ సమయం నుండి వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినారు. So verse 11, 11వ వచనంలో they followed him. వారు ఆయనను వెంబడించిరి. So who are the true followers of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారిని నిజముగా వెంబడించినటువంటి వారెవరు? So there are many aspects of following the Lord. యేసు ప్రభువారిని వెంబడించడంలో అనేకమైనటువంటి సంగతులు So ఉన్నాయి. this incident in Luke's Gospel chapter 5 లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భం has happened in the beginning of the Lord's ministry. యేసు ప్రభువారి యొక్క పరిచర్య ఆరంభంలో ఈ సంగతులు జరిగినాయి. John's Gospel chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయంలో This is the incident that happened after death, burial, resurrection. ఈ యొక్క సందర్భము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం తర్వాత జరిగిన విషయం. Again he was at the Sea of Galilee. ఇక్కడ కూడా చూస్తే గలిలయ సముద్ర తీరాన ప్రభు ఉన్నాడు. And he was saying, you must follow me. మీరు నన్ను వెంబడించాలి, నిశ్చయంగా వెంబడించాలని ప్రభు అన్నాడు. John's Gospel chapter 21 యోహాను సువార్త 21వ అధ్యాయం verse 19. 19వ వచనం. Then he said to him, follow me. అక్కడ ప్రభు చెప్తా వస్తున్నాడు, ఇట్లా చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. Verse 22. 22వ వచనం. You must follow me. నీవు నన్ను వెంబడించుము అన్నాడు. Even though disciples were with the Lord for 3.5 years, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నప్పటికీ they కూడా did not fully understand what it means to follow the Lord. యేసు ప్రభువారిని నిజముగా వెంబడించడం అనేటువంటి సంగతిని వారే మాత్రం కూడా గ్రహించలేదు. That's why he was visiting them again, even after death and resurrection, and teaching them about what it means to follow the Lord. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మరణ, భూస్థాపన, పునరుత్థానం తర్వాత కూడా మరలా వారిని దర్శించి నన్ను వెంబడించటము అనేటువంటి సంగతిని వారికి తెలియజేస్తా ఉన్నాడు. Who is a true follower of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారిని నిజముగా వెంబడించే వారెవరు? What does it mean to follow the Lord? ప్రభువుని వెంబడించడం అంటే నిజమైన సంగతి ఏంటి? Many times we see many people following the Lord. అనేక సార్లు మనం చూస్తా ఉంటాము, అనేకులు ప్రభువుని వెంబడిస్తా Why do ఉంటారు. they come to the Lord? వారు ప్రభు యొద్దకు ఎందుకు వస్తారు? Some people come to the Lord for healing. కొద్దిమంది ప్రభు యొద్దకు స్వస్థత కొరకు వస్తారు. That's why we see a lot of mega events, healing crusades. There are lakhs of people going there. అందుకొరకే అలాగూ ఎన్నో కూడికలు ఉంటాయి, కొన్ని స్వస్థత కూడికలని, స్వస్థత శాలని, అనేకమైన కూడికలు పెడతా ఉంటారు. Lakhs of people go there. లక్షలాది మంది వెళ్తా Why ఉంటారు. do they go there? ఎందుకు వెళ్తారు? Just to get healing. కేవలము స్వస్థత పొందడానికి. Some people follow the Lord for many material benefits. కొద్దిమంది వస్తు రూపకమైనటువంటి మేలులు అనుభవించాలని ప్రభువుని వెంబడిస్తారు. So some people for miracles. కొద్దిమంది అద్భుతాల కొరకు Some వెంబడిస్తారు. people for blessing. కొద్దిమంది ఆశీర్వాదాల కొరకు వెంబడిస్తారు. Even in the Jesus days, యేసు ప్రభు వారి కాలంలో కూడా many people followed the Lord for the food that he gave. అనేకులు దేవుడిచ్చినటువంటి ఆ భోజనం కొరకు ఆయనను వెంబడించినారు. Many people followed the Lord for miracles. అనేకులు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాల కొరకు ఆయనను Many వెంబడించినారు. people followed the Lord for getting healing. స్వస్థత పొందడానికి అనేకులు ప్రభువుని That's వెంబడించినారు. why when the Lord talked about the cross,
many people deserted him, did not follow him any longer. యేసు ప్రభు వారు ఆయన సిలువను గురించి మాట్లాడినప్పుడు అనేకులు ఆయనను విడిచిపెట్టి So వెళ్ళిపోయినారు. these days also, ఇది నెలలో కూడా we see so many people, trying to follow the Lord, అనేకులు యేసు ప్రభు వారిని వెంబడించగోరుతా ఉన్నారు. but they are superficial followers or pseudo followers. అంటే వారు నకిలీగా ప్రభువును వెంబడిస్తా ఉన్నారు. There is no true conversion. వారు నిజమైనటువంటి సత్యమైన మార్పు వారి జీవితాల్లో There లేదు. is no true commitment. వారికి నిజమైనటువంటి అప్పగింత లేదు. Who is the true follower of the Lord? ప్రభువును నిజముగా వెంబడించేటువంటి వారెవరు? From the passages we have read, మనం చదువుకున్నటువంటి భాగాల్లో నుండి we will very quickly see 4 important characteristics of a true follower of the Lord Jesus Christ. యేసు ప్రభు వారిని నిజముగా వెంబడించేటువంటి వారు కలిగి ఉండాల్సిన 4 లక్షణాలు మనం చదువుకున్నటువంటి భాగాల్లో నుండి చూస్తాం. First of all, మొదటిగా a true follower of the Lord Jesus Christ must be a sinner saved by the grace. నిజముగా ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎలా ఉండాలంటే దేవుని చేత రక్షించబడినటువంటి పాపి. He must be a sinner saved. అంటే రక్షించబడినటువంటి పాపిగా ఉండాలి. Here Simon Peter says, ఇక్కడ సీమోన్ పేతురు చెప్తా ఉన్నాడు, Lord, I am a sinful man. ప్రభువా నేను పాపాత్ముడైన So that a మనుషుడను. deep conviction has come into his heart. లోతైనటువంటి ఒప్పుకోలు తన జీవితంలోనికి So వచ్చింది. he heard the message from the Lord. దేవుని నుండి ఆయన వర్తమానం విన్నప్పుడు He obeyed the Lord's voice. దేవుని స్వరానికి ఆయన విధేయత He చూపించాడు. believed in the Lord. ఆయన ప్రభువునందు విశ్వాసం He saw ఉంచాడు. the omnipotent of a creative work and miracle power from the Lord. సృష్టికర్త యొక్క శక్తి, ఆయన యొక్క ఆ యొక్క సర్వశక్తిని పేతురు చూస్తా And వచ్చాడు. then he looked into himself. తర్వాత తన యొక్క జీవితాన్ని ఆయన Then చూసుకున్నాడు. he understood how sinful he was, తాను ఎంత పాపాత్ముడు అనే సంగతిని ఆయన how గ్రహించాడు. deceptive he was, ఎంత మోసగాడో how ఆయన doubtful he గుర్తించాడు. was, ఎంత సందేహించినాడో how గుర్తించాడు. disbelieving he was. ఎంత అపనమ్మక కలిగి ఉన్నాడో That's why గుర్తించాడు. he says, Lord, I am a sinful man. అందుకొరకే పేతురు చెప్తా వచ్చిన ప్రభువా నేను పాపాత్ముడైన మనుషుడు. My dear brothers and sisters, సోదర సోదరి, today if you want to be a true follower of the Lord Jesus Christ, ఇది నువ్వు నిజముగా యేసు ప్రభువాని సత్యముగా వెంబడించకూడదు. you must have the deep conviction about your sinful life. నీ పాపిష్టి జీవితం విషయమే లోతైనటువంటి ఒప్పుకోలు నీ జీవితంలో You ఉండాలి. should come to the Lord and confess, Lord, I am a sinner. నువ్వు ప్రభు యొద్దకు వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. When the Lord will deliver you. అప్పుడు దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. Without true conviction, నిజమైనటువంటి ఒప్పుకోలు నీ జీవితంలో లేకపోతే, without confession of your sin, నీ పాపములు ఒప్పుకోకపోతే you cannot be a true follower of the Lord. నిజముగా ప్రభువుని వెంబడించే వారుగానే ఉండలేవు. A true follower must be a sinner saved by the grace of God. నిజముగా ప్రభువుని వెంబడించేటువంటి వారు పాపము విషయమై లేక ఒప్పుకున్నటువంటి వారుగా So ఉండాలి. what is salvation? రక్షణ ఏంటి? Salvation is very simple. రక్షణ ఎంతో సరళమైంది. Salvation means turning away from God, from sin and turning unto the Savior. రక్షణ అంటే పాపం నుండి మరలుకొని రక్షకుని వైపు తిరగటం. Turning away from sin and turning unto the Savior. పాపం నుండి మరలుకొని రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి వైపు తిరగటం. When you hear the message of God, దేవుని యొక్క వర్తమానాన్ని the విన్నప్పుడు message convicts you, ఆ యొక్క వర్తమానాన్ని నొప్పిస్తుంది. and then you should confess your sin అప్పుడు నువ్వు నీ పాపములు ఒప్పుకోవాలి from the depths of your heart, నీ హృదయాంచుల్లో నుండి. and then you should forsake your sin, అప్పుడు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. and then you should cling on to the Lord. అప్పుడు యేసు ప్రభువుని నువ్వు అతుక్కోవాలి. That is salvation. అది రక్షణ. Romans రోమిలకు రాసిన పత్రిక chapter 10 10వ అధ్యాయం verse 9. 9వ వచనం. Romans chapter 10 రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం verse 9. 9వ వచనం. If you declare with your mouth Jesus is Lord and believe in your heart God raised him from the dead, you will be saved. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. Salvation is very simple. రక్షణ ఎంతో సరళమైన సంగతి. Believe in your heart నీ హృదయమందు and విశ్వాసం confess ఉంచు. with your mouth నీ నోటితో ఒప్పుకో that Jesus is Lord. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువని ఒప్పుకో. Then you are saved. అప్పుడు నువ్వు So రక్షించబడతావు. we should believe in your heart నీ హృదయంలో నమ్మి and confess with your mouth నీ నోటితో ఒప్పుకొని Jesus is Lord. యేసు ప్రభువని ఒప్పుకో. He is my Jesus. యేసు ప్రభువారు నా రక్షకుడు. He is my Savior. ఆయన నా And రక్షకుడుగా also ఉన్నాడు. He is my Lord. ఇంకా నా ప్రభువుగా ఆయన ఉన్నాడు. So the salvation has two parts. రక్షణకు రెండు భాగాలు You ఉన్నాయి. should confess Him as the Savior, ఆయన రక్షకుడుగా నువ్వు ఒప్పుకోవాలి. and you should also confess Him as the Lord. ఆయనను ప్రభువుగా కూడా నువ్వు Then ఒప్పుకోవాలి. your salvation is complete. అప్పుడు నీ రక్షణ సంపూర్ణమవుతుంది. Many times, అనేక so a సార్లు lot of young people, the second generation believers, ఇక రెండవ తరం వారైన యొక్క చాలా మంది యవనస్తులు they confess the Lord as their Savior, వారు ప్రభువును రక్షకునిగా but they అంగీకరిస్తారు. do not come
under his lordship. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందికి వారు So రారు. that's why their salvation is a pseudo salvation. అందుకొరకే వారి యొక్క రక్షణ చూస్తే నకిలీ రక్షణగా కనబడతా ఉంది. They are wavering in their salvation. వారు తమ రక్షణను వ్యర్థం చేస్తా ఉన్నారు. Sometimes they fall and go back. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. Why? ఎందుకు? Because they have not come under the lordship of the Lord. వారు దేవుని యొక్క ప్రభుత్వం కిందకి ఎంత మాత్రం కూడా రారు. So if you are a true believer, true follower of the Lord, నువ్వు నిజముగా యేసు ప్రభువాన్ని వెంబడించే వారు అయితే you should confess him as the savior and as the Lord. ఆయనను రక్షకునిగాను ప్రభువునిగాను కూడా నువ్వు You అంగీకరించాలి. should confess your sin నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి. and forsake your sin నీ పాపాన్ని and విడిచిపెట్టాలి. make a commitment that I will not do this again. నేను ఇది మరలా ఇంకొకసారి చేయను అన్నటువంటి ఒక గొప్ప ఒప్పుకోలు నీ You జీవితంలో ఉండాలి. should hate sin. నువ్వు పాపమును You అసహించుకోవాలి. should make a commitment and a total consecration to live a holy life. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సంపూర్ణంగా నిన్ను నువ్వు You ప్రతిష్ఠించుకోవాలి. should come under the lordship of the Lord. దేవుని యొక్క ప్రభుత్వం కిందకి నువ్వు రావాలి. Now, what does it mean to come under the lordship? దేవుని యొక్క ప్రభుత్వం కిందకి రావటం అంటే అర్థం ఏంటి? My body belongs to the Lord. నా శరీరము ప్రభువునకు My చెందింది. time belongs to the Lord. నా సమయం ప్రభువుకు చెందింది. My energy belongs to the Lord. నా శక్తి ప్రభువునకు My చెందింది. money belongs to the Lord. నా యొక్క డబ్బు ప్రభువుకు చెందింది. My talents belong to the Lord. నా తలాంతులు ప్రభువుకు చెందినవి. Everything I have come under the lordship of the Lord. నేను కలిగినటువంటి సమస్తం కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందకి So వస్తాయి. when you come under the lordship of the Lord, యేసు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందకి నువ్వు the వచ్చినప్పుడు Lord comes into you and will transform you day by day. ప్రభు నీలోనికి వచ్చి అనుదినం నిన్ను రూపాంతరపరచు లేక That is మారుస్తా the ఉంటాడు. full salvation. అది సంపూర్ణమైన రక్షణ. You see many young people coming to the Lord. మనం చాలా మంది యవనస్తులు ప్రభు యొద్దకు రావటం చూస్తూ In the ఉంటాం. recent youth camp, ఈ యొక్క యూత్ క్యాంప్ లో we have nearly 900 people who took the decision. దాదాపు 900 మంది వారు తీర్మానాలు We చేసుకున్నారు. praise the Lord for their decision. వారి తీర్మానాలను బట్టి ప్రభుకి ఎంతో But వందనాలు. that should not be an emotional decision. అదేదో ఉద్రేకంతో ఉన్నటువంటి తీర్మానం అయి ఉండకూడదు. Sometimes when the altar call is given, కొన్నిసార్లు ఇక పులిపీఠం నుండి ఒక పిలుపు they ఇవ్వబడ్డప్పుడు are convicted in their spirit, in their soul. వారు ఆత్మలో తమ ఆత్మలో ఒప్పించబడి And they raise their hands. వారు తమ చేతులు They took చూపించారు. the decision. వారు తీర్మానం Very చేసుకున్నారు. important. చాలా ప్రాముఖ్యమే. They took good decision. వారు మంచి తీర్మానం చేశారు. But the decision should be deep and convicting inside. కానీ ఆ యొక్క తీర్మానము హృదయంలో ఎంతో లోతుగా ఉండాలి. Not ఒప్పుకోవాలి. only they come under the saviorhood of the Lord, but also under the lordship of the Lord. వారు యేసుక్రీస్తు వారి యొక్క రక్షకునిగా గుర్తించడం మాత్రమే కాదు, ఆయన ప్రభువుగాను గుర్తించగలగాలి. When you come under the lordship, యేసు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందకి నువ్వు you వచ్చినప్పుడు are a new creation. నువ్వు నూతన సృష్టిగా That's why చేయబడతావు. God's word says, అందుకొరకే దేవుని వాక్యం చెప్తా 2 ఉంది. Corinthians chapter 5 verse 17, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము if 17వ anyone is వచనంలో, in Christ, he is a new creation. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టిగా The old ఉంటాడు. has gone, the new has come. పాతవి గతించెను, ఇదిగో సమస్తం If క్రొత్తవాయెను. anyone is in Christ Jesus, ఎవరైనా క్రీస్తు ప్రభువానందుంటే he is a new creation. వారు నూతన సృష్టిగా The చేయబడతారు. old has gone. పాతవన్నీ గతించిపోయినాయి. Behold, everything has become new. ఇదిగో సమస్తం నూతనమైనాయి. If you are a true believer, నువ్వు నిజమైనటువంటి విశ్వాసిగా ఉంటే the old must go away. పాత సంగతులన్నీ The వెళ్ళిపోవాలి. old friends, పాత స్నేహితులు, old relationships, పాత సంబంధాలు, old habits, పాత అలవాట్లు, old words, పాత మాటలు, old habits, పాత యొక్క అలవాట్లన్నీ all must go away. ఈ సంగతులన్నీ వెళ్ళిపోవాలి. The new nature must come in. నూతనమైనటువంటి స్వభావం నీలోనికి New రావాలి. desires must come in. నూతన కోరికలు నీలోనికి రావాలి. As we heard in the testimony, మనం సాక్షుల్లో విన్న విధంగా once you are saved, ఒకసారి నువ్వు రక్షించబడిన there should be a తర్వాత desire for the word of God. దేవుని వాక్యం కొరకైన కోరిక నీలో There ఉండాలి. should be a desire to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కోరిక నీకు ఉండాలి. First Peter, మొదటి పేతురు రాసిన పత్రిక First Peter, మొదటి పేతురు రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయము First Peter chapter 2, మొదటి పేతురు 2వ అధ్యాయము verse 2. 2వ వచనం. Crave pure spiritual milk that you may grow up in your salvation. 2వ భాగంలో ఉంది చూడండి. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలవారై నిర్మలమైన వాక్యమును ఒక పాల వలన రక్షణ విషయంలో ఎదుగు If నిమిత్తం you are a newborn baby, నువ్వు కొత్తగా జన్మించినటువంటి శిశువుగా అయితే you crave pure spiritual milk. నీకు స్వచ్ఛమైనటువంటి ఆత్మ సంబంధమైన పాలు అవసరం. If you are truly born again, నువ్వు నిజముగా తిరిగి జన్మిస్తే there should be craving for the word of God. దేవుని వాక్యం కొనకైనటువంటి ప్రాకులాట నీలో ఉండాలి. You should try to learn new things. నూతనమైన సంగతులను నువ్వు నేర్చుకుంటూ రావాలి. When I accepted the Lord as my personal savior, యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినప్పుడు when I was around 19 years of age, నేను 19 సంవత్సరాల వయసు కలిగి I used ఉన్నాను. to come to Hebron every Sunday. నేను ప్రతి ఆదివారం హెబ్రోన్కి వచ్చేవాడిని. As a student, I used to come along with my friends. విద్యార్థిగా నా స్నేహితులతో పాటు నేను Just to వచ్చేవాడిని. come and go.
నేను కేవలం వచ్చి As a habitual, I వెళ్ళిపోయేవాడిని. used to come. అంటే అలవాటు రీతిగా వచ్చి But వెళ్ళేవాడిని. one day, ఒక దినాన I heard the gospel. సువార్త విన్నాను. I gave my heart to the Lord. నా హృదయాన్ని ప్రభుకి I ఇచ్చాను. confessed my sins. నా పాపలు I ఒప్పుకున్నాను. received the Lord as my personal savior. యేసుక్రీస్తు ప్రభువారిని నా రక్షకునిగా The అంగీకరించాను. first change I noted in my life, నా జీవితంలో నేను కనుగొన్నటువంటి మొదటి మార్పు there is a new craving for the word of God. దేవుని వాక్యం కొరకైనటువంటి నూతనమైన వాంఛ నాలో So ఉండింది. I used to record what I read in the Bible. నేను బైబిల్ అయితే చదువుతా వచ్చినవన్నీ రాసుకునేవాడిని. Before I accepted the Lord, యేసు ప్రభువారిని I అంగీకరించక మునుపు used to read one chapter, half chapter, ఒక అధ్యాయం లేక సగం అధ్యాయం మాత్రం as చదివేవాడిని. a habitual tick of a box. So every day I should do that. అంటే ఏదో అలవాటు రీతిగా ప్రతిదినం చేయాలి అనేటువంటి ఆశతో But చేసేవాడిని. after I received the Lord as my savior, యేసు ప్రభువారిని నా రక్షకునిగా అంగీకరించిన తర్వాత for chapters together, 5 chapters, 10 chapters a day. 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు దినానికి అలాగ Sometimes one చదివేవాడిని. book itself, one epistle, one day. కొన్నిసార్లు ఒక పత్రికను లేక ఒక గ్రంథాన్ని మొత్తం In చదివేవాడిని. 6 months' time, I finished the whole book. అంటే 6 నెలల్లో పూర్తి బైబిల్ అంతా కూడా చదివేవాడిని. I went to the book room. నేను పుస్తకశాలకు వెళ్ళాను. I bought all the Brother Buxing's books. భగత్ సింగ్ గారి పుస్తకాలన్నీ తీసుకున్నాను. One book, one day. ఒక దినము ఒక పుస్తకం పూర్తి That much చేసేవాడిని. hunger was there. అటువంటి ఆకలి నాలో ఉండింది. If you are truly born again, నువ్వు నిజంగా తిరిగి జన్మించిన you వ్యక్తివైతే should have that desire to know the word of God. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి వాంఛ నీలో ఉండాలి. These days, ఈ దినాల్లో many young people, they raise their hands. చాలా మంది ఎవరు తమ చేతులు ఎత్తుతారు. Then you have to force them to read the Bible again every day. ప్రతిదినం వాక్యం చదవాలని వారి మీదకి ఎంతో ఒత్తిడి తీసుకొని వస్తే If you are చేస్తారు. forcing somebody, that means they are not truly born again. ఎవరైనా నీవు ఒత్తిడి చేస్తా ఉంటే వారు నిజంగా తిరిగి జన్మించలేరని అర్థం. That craving should come from within you. వారిలోని అటువంటి వాంఛ నీలో నుండే రావాలి. And you should have a desire to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీలో కోరిక ఉండాలి. 1 Peter chapter 2, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Rid yourself of all malice and deceit, hypocrisy, envy, slander of every kind. 2వ అధ్యాయం మొదటి వచనము 2వ వచనంలో ఉంది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని. Rid yourself of all these ఈ sins. సంగతులన్నిటినీ మీరు మానుకోమని If you చెప్తున్నాడు. are born again, నువ్వు తిరిగి you జన్మించింది should have a craving for the word of God. దేవుని వాక్యం కొనకైనటువంటి ఆశ నీలో And ఉండాలి. you should have a craving to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కూడా నీలో ప్రాకులాట ఉండాలి. When you accept the Lord as your Savior and the Lord, యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించిన the తర్వాత Lord will put His Holy Spirit in you, దేవుడు తన పరిశుద్ధాత్మ నీలో ఉంచుతాడు. who will reside in you. ఆయన నీలో నివసిస్తాడు. He will guide you. ఆయన నిన్ను He will నడిపిస్తాడు. transform you. ఆయన నిన్ను మారుస్తాడు. He cleanses you. ఆయన నిన్ను He పరిశుద్ధపరుస్తాడు. prays for you. ఆయన నీ కొరకే He ప్రార్థిస్తాడు. guides you. ఆయన నిన్ను నడిపిస్తాడు. He will transform you into the likeness day by day. అనుదినము తన స్వరూపంలోనికి నిన్ను మారుస్తూ ఉంటాడు. Our salvation is the combined work of the triune God. మన యొక్క రక్షణ చూస్తే త్రియేకుని యొక్క కార్యమై ఉంది. Ephesians chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం talks about the triune work of the Lord in our salvation. ప్రభు యొక్క త్రియేకుని యొక్క పని మన రక్షణ విషయంలో ఉన్న సంగతిని మాట్లాడుతా ఉన్నాడు. Ephesians chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 4 to 6. 4వ అధ్యాయం నుండి 6వ వచనం We వరకు. see the work of the Father. తండ్రి యొక్క పనిని He చూస్తున్నాం. has chosen us. ఆయన మనల్ని He has ఏర్పరచుకున్నాడు. predestined us. ఆయన ముందుగా మనం He నిర్ణయించినాడు. adopted ఆయన us. మన దత్తపుత్రులుగా He స్వీకరించాడు. accepted us. ఆయన మన అంగీకరించినాడు. The salvation is the plan of the Father. రక్షణ తండ్రి యొక్క ప్రణాళిక. Secondly, రెండోది it is the redemption of the Son. అది కుమారుని యొక్క విమోచన అయి ఉంది. What did the Son do? కుమారుడు ఏం చేశాడు? Verse 7 to 12. 7వ వచనం నుండి 12 వరకు We see what the Son has done for our salvation. మన రక్షణ కొరకే కుమారుడు చేసిన సంగతులు He చూస్తున్నాం. redeemed ఆయన us. మనల్ని He విమోచించినాడు. forgave ఆయన us. మనల్ని క్షమించినాడు. He revealed His God's will to ఆయన us. దేవుని యొక్క చిత్తాన్ని మనకు He బయలుపరిచినాడు. made us His inheritance. తన స్వాస్థ్యంగా మనం చేసుకున్నాడు. The second person in the Trinity, Lord Jesus Christ, త్రియేకంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి అయిన యేసు He ప్రభువారు went to the cross. శిలువ మీదకి ఆయన He వెళ్ళాడు. shed His precious, sinless, holy blood on the cross of Calvary తన అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని శిలువ మీద to చిందించినాడు. forgive us, నిన్ను to క్షమించడానికి, redeem us, మనల్ని and విమోచించడానికి, to join us into His family. తన కుటుంబంలోనికి చేర్చడానికి. What did the Holy Spirit do? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 13 and 14. 13, 14 Holy Spirit seals us. పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని ముద్రిస్తాడు. He guarantees our salvation. మన రక్షణ విషయమైన నిశ్చయిత మనకి So ఇస్తాడు. our salvation మన రక్షణ is the work of the triune God. త్రియేకుని యొక్క పని అయి ఉంది. Father chose us before the foundations of the world. తండ్రి జగత్తుకి పునాది వేయబడక మునిపే మనల్ని He ఏర్పరచుకున్నాడు. adopted us. ఆయన మన దత్తపుత్రులుగా He accepted స్వీకరించాడు. us. ఆయన మన అంగీకరించినాడు. The Son finished the work on the cross on our behalf. కుమారుడు మనకు బదులుగా శిలువ మీద ఆయన ఆ యొక్క కార్యాన్ని సంపూర్తి We don't చేశాడు. need to pay any price. మనకి ఇంకా ఏ క్రయాన్ని కూడా He paid చెల్లించాల్సిన all అవసరం the లేదు. price.
సమస్తమైన క్రయాన్ని ఆయనే When చెల్లించినాడు. we confess our sins, మనం పాపులు మనం He ఒప్పుకున్నప్పుడు forgave us. ఆయన మనల్ని క్షమించినాడు. He redeems us. ఆయన మనం Oh, విమోచించినాడు. He made us His inheritance. తన స్వాస్థ్యంగా మనం చేసుకున్నాడు. And the Holy Spirit, God the Holy Spirit, పరిశుద్ధాత్ముడైన దేవుడు He seals us for eternity. ఆయన నిత్యత్వం కొరకే మనం ముద్రించినాడు. Oh, we will never lose our salvation. మనం ఎన్నడూ కూడా మన రక్షణ కోల్పోం. If you are truly born again, నువ్వు నిజంగా తిరిగి జన్మించింది you will never lose your salvation. నువ్వు నీ రక్షణ ఎన్నడూ కూడా కోల్పో. You might fall on and off. నువ్వు పడిపోవచ్చు అప్పుడప్పుడు. As long as we are in this body, మనం ఈ శరీరంలో ఉన్నంత there కాలం are many tests and temptations. అనేకమైనటువంటి పరీక్షలు శోధనలు ఉంటాయి. We all, the times of there are fall. అనేక సార్లు పడిపోయే అవకాశాలు కూడా But when ఉంటాయి. we fall, మనం పడిపోయినప్పుడు we'll have to get up again. మనం మరలా తిరిగి We లేవాలి. have to come back to the blood of the Lamb. యేసు యొక్క గొర్రెపిల్ల రక్తం చేతకు మళ్ళా రావాలి. And then the Lord will forgive us. అప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు. So every time we fall, ప్రతిసారి మనం పడిపోయినప్పుడు the Lord, the Holy Spirit applies the blood upon us పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రక్తాన్ని మన మీద and ప్రోక్షిస్తా ఉంటాడు. restores us. తిరిగి మనల్ని సమకూరుస్తాడు. So if you are truly born again, నువ్వు నిజంగా తిరిగి జన్మించండి you will never lose your salvation. నువ్వెన్నడూ కూడా నీ రక్షణను కోల్పో. But if you, the moment you fall down, నువ్వు ఏ క్షణానైతే పడిపోతావు immediately there is a struggle inside you. వెంటనే నీలో ఎంతో గొప్ప పోరాటం You ఉంటుంది. try to come out of the sin. నువ్వు ఆ పాపం నుండి బయటికి రావడానికి If ప్రయత్నిస్తావు. there is a struggle inside you, నీలో పోరాటం ఉంటే that means there is struggle between old nature and new nature. అంటే దాని అర్థము నీ పాత స్వభావానికి కొత్త స్వభావానికి మధ్య ఎంతో గొప్ప That పోరాటం means you ఉంది. are truly born again. అంటే నిజంగా నువ్వు తిరిగి జన్మించిన And వాడివి. the God will help you to be restored. ప్రభు నువ్వు తిరిగి సమకూర్చబడడానికి And Lord సహాయపడతాడు. will strengthen you. ప్రభు నేను బలపరుస్తాడు. And that's how you will work out your salvation and move forward in spiritual journey. అలాగే నీ రక్షణను నువ్వు కొనసాగించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతావు. If any one of you here, ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళు if ఎవరైనా you have not received the Lord as your personal Savior, యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించకుంటే today is the day of salvation. ఇదే నీ రక్షణ Now దినం. is the appointed time. ఇదే నీ యొక్క అనుకూలమైన సమయం. If you want to be the true follower of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజముగానే వెంబడించగోరితే you must be a sinner saved. నువ్వు ఇక రక్షించబడినటువంటివి లేక పాపివై ఉండి రక్షించబడి We ఉండాలి. are all sinners. మనమందరం పాపులమే. We are saved by the grace of God. మనం దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. When we come to the Lord, మనం ప్రభు యొద్దకు from వచ్చినప్పుడు our side, it is only putting our faith in Him. మన వైపు నుండి చూస్తే కేవలం ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. From God's side, it is the grace of God. కానీ ప్రభు వైపు నుండి ఆయన మన మీద తన కృపను It is the work ఆవరింపజేశాడు. of the triune God అది త్రియేకుని యొక్క కార్యం. to establish and seal our salvation for eternity. అంటే నిత్యత్వం కొరకై మన జీవితాల్లో ఆ రక్షణ కార్యాన్ని స్థిరపరిచినాడు. So a true follower of the Lord Jesus Christ యేసు ప్రభువాన్ని నిజముగా వెంబడించేవారు must be a sinner saved by the grace. అంటే కృప ద్వారా రక్షించబడినటువంటి పాపిగా ఉండాలి. Secondly, రెండోది he must be a soul winner. అంటే యొక్క ఆత్మలను సంపాదించేవాడుగా ఉండాలి. Luke's Gospel, లూకాసు వార్త chapter 5, 5వ అధ్యాయము verse 10. 10వ వచనం. The Lord said to Simon Peter, ప్రభు సీమోను పేతురుతో చెప్తా from now ఉన్నాడు, onwards you will be fishers of men. ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉందువు. Verse 8, Peter confessed, 8వ వచనంలో పేతురు ఒప్పుకున్నాడు, Lord, I am a sinful man. ప్రభువా నేను పాపాత్ముడను. Lord forgave him, ప్రభు ఆయన and క్షమించినాడు. he became a sinner saved by the grace. ఆయన రక్షించబడినటువంటి పాపిగా ఉంటా వచ్చినాడు. Now verse 10, 10వ he వచనంలో became a soul winner. అంటే ఇప్పుడు ఆయన ఆత్మను సంపాదిస్తా A ఉన్నాడు. true follower of the Lord Jesus Christ యేసు ప్రభువాన్ని నిజముగా వెంబడించే వ్యక్తి must be a soul winner. దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి. If you are truly born again, నువ్వు నిజంగా తిరిగి జన్మించింది there should be a desire to win the souls for the Lord. దేవుని కొరకై ఆత్మలు సంపాదించాలనేటువంటి గొప్ప వాంఛ నీలో ఉండాలి. So you have got the salvation. నువ్వు రక్షణ పొందినావు. There are so many people around you నీ చుట్టుప్రక్కల చాలా మంది ఉన్నారు. who do not know the Lord. వారు ప్రభువుని They are ఎరగనటువంటి వారు. still going down the path of destruction. వారు ఇంకా నాశనం వైపు ఆ మార్గంలో వెళ్తున్నారు. Do you have heart for them? వారి కొరకే నీ హృదయాన్ని కలిగి Are you ఉన్నావు. praying for వారి them? కొరకే ప్రార్థిస్తున్నావు. Are you giving gospel to them? వారికి సువార్త Are you ప్రకటిస్తున్నావు. sharing your testimony to them? నీ సాక్ష్యం వారితో If you are పంచుకుంటున్నావు. not doing any of those things, నువ్వు అలాగూ చేయకపోతే that means your salvation is doubtful. అంటే నీ రక్షణ విషయమై కొద్ది సందేహం ఉంది. With the very purpose of Lord coming into this world, దేవుడి ఈ లోకంలోనికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశాలు Luke's Gospel chapter 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయం The 10వ Son of వచనం. Man came to seek and save the lost. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి That కుమారుడు is the వచ్చెను. purpose the Lord gave to you and to me. యేసుక్రీస్తు ప్రభువు ఆ కారణం చేత ఈ లోకంలోనికి So వచ్చాడు. you and I should seek and bring the people into salvation. నేను
ప్రజలు ఎవరైతే నశించిపోతా ఉన్నారో వారిని వెతికి మన ప్రభు యొద్దకు So తేవాలి. if you are truly born again, నువ్వు నిజంగా తిరిగి if you are జన్మించింది a true follower of the Lord, యేసు ప్రభు వారిని నిజంగానే వెంబడిస్తే what is the Lord saying? ప్రభు ఏం చెప్తున్నాడు? I will make you fishers of men. నేను నిన్ను మనుషులు పట్టు వారుగా చేస్తాను. You must be a soul winner. నువ్వు ఆత్మలను సంపాదించే వాడుగా ఉండాలి. It's very, very important. అది చాలా ప్రాముఖ్యం. Apostle Paul said, అపోస్తలుడైన పౌలు "Woe చెప్తున్నాడు, unto me if I do not preach the gospel. నేను సువార్త ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ అని To చెప్తున్నాడు. win the Jews, I became like a Jew. నేను యూదులను సంపాదించడం కొరకే యూదుని వలె To అవుతాను. win the Gentiles, I behave like a Gentile. అన్యజనులను సంపాదించడం కొరకే అన్యజనుల వలె So ఉంటాను. for whatever the reason, so that I can win some for the Lord." కారణం ఏమైనప్పటికీ కూడా ఏదో విధంగా ప్రభు కొరకే కొన్ని ఆత్మల్ని My సంపాదిస్తాను. dear brothers and sisters, సోదర సోదరి today, ఈ దినము look into your heart. నీ హృదయాన్ని చూడు. Is there a burning desire to bring souls into the kingdom of God? దేవుని యొక్క రాజ్యంలోనికి కొన్ని ఆత్మలను తీసుకొని రావాలన్నటువంటి ఎంతో గొప్ప వాంఛ నీలో ఉందా? If you do not have the desire, నీకు అటువంటి కోరిక లేకపోతే you should doubt your salvation. నీ రక్షణ విషయమే నీవు సందేహం కలిగి These ఉండాలి. days, ఈ దినాల్లో believers of losing focus on gospel work. అంటే ఒక సువార్త పని విషయమే చాలా మంది తమ యొక్క ఏకాగ్రతను కోల్పోతా So ఉన్నారు. Lord విశ్వాసం told the Great Commission, దేవుడు అంత గొప్ప పనిని మనకు అప్పగించినాడు. go into all the world, సర్వలోకమునకు వెళ్ళి preach the gospel, సువార్తను share ప్రకటించాలి, the testimony, సాక్ష్యాన్ని పంచు, make the disciples అనేకులను శిష్యులుగా of చేయండి. all the nations. అంటే సమస్త దేశాలు. That is our commandment. అది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. Are we following or obeying that commission? మనము ప్రభు చేత పొందినటువంటి ఆజ్ఞకు విధేయత చూపిస్తా Do you ఉన్నామా? have the వెంబడిస్తున్నామా? desire to win the souls? దేవుని కొరకై ఆత్మలు సంపాదించేటువంటి కోరిక నీలో ఉందా? When was the last time you shared your testimony? నీవు చివరిసారిగా నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్న దినమేది? When was the last time you gave a gospel pamphlet to somebody? ఇతరులకు నువ్వు కడపత్రిక ఇచ్చినటువంటి చివరి దినం When was the last time when you brought somebody to the house of God to Prabhu- hear the gospel? సువార్తను వినటానికి ప్రభు ఇంటిలోనికి నీవు ఎవరినైతే తీసుకొని వచ్చినావు అది ఏ Apostle దినం? Paul says, "Woe unto me if I do not preach the gospel." నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అని అపోస్తున్నటువంటి పౌలు చెప్తా There ఉన్నాడు. are so many people all around us మన చుట్టూ అనేకులు ఉన్నారు, who are lost అంటే ఎవరు నశించిపోయినారు, without knowing the Lord, సజీవమైనటువంటి దేవుని ఎరగకుండా చనిపోయినవారు, without in the kingdom of the Lord. దేవుని యొక్క రాజ్యంలో లేకుండా నశించిపోయినవారు. Your friends, నీ స్నేహితులు, your relatives, నీ బంధువులు, your neighbors, నీ పొరుగువారు, your classmates, తర్వాత నీ క్లాస్మేట్స్, your office mates, నీ ఆఫీస్ లో ఉన్నవారు, so many people. అనేకులు. What are you doing? నువ్వేం చేస్తున్నావు? Are you praying for them? వారి కొరకే Are ప్రార్థిస్తున్నావు? you sharing your testimony to them? నీ సాక్ష్యం వారితో Are you పంచుకుంటున్నావు? bringing them to gospel work? ఈ యొక్క సువార్త పని కొరకే వారిని There తెస్తున్నావు. are so many ways of evangelism. ఈ రీతిగా ఈ యొక్క అనేకమైనటువంటి సువార్త పనిచేసే The విధానాలు ఉన్నాయి. most effective form of evangelism is personal evangelism. ఎంతో ప్రభావవంతమైనటువంటి ఒక సువార్త పని ఏంటంటే వ్యక్తిగతంగా మనం చేసేటువంటి సువార్త పని. There is mass evangelism, అంటే ఆ యొక్క సమాజంగా చేసేటువంటి యొక్క media evangelism, తర్వాత మీడియా literature evangelism, తర్వాత ఈ యొక్క పత్రికల ద్వారా పరిచయం చేసేది and ఉంది. pulpit evangelism. తర్వాత ఈ యొక్క పులిపెట్టి పైన నిలబడి చెప్పేది The ఉంది. most effective form of evangelism is personal evangelism. సువార్త పనిలో ఎంతో శక్తివంతమైనటువంటి సువార్త పని ఏంటంటే వ్యక్తిగతంగా నువ్వు చేసే పరిచయం. One-to-one conversation. అంటే అది వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు సంభాషించట. Make a list of all your friends, నీ యొక్క స్నేహితులందరి పేర్లు రాసుకో. those who have not can come to the Lord. ఎవరైతే ఇంకా ప్రభు యొద్దకు రాలేక ఉన్నారో Pray for them, వారి కొరకు ప్రార్థించు, try for them, వారి కొరకు మొరపెట్టు, fast for them. వారి కొరకు ఉపవాసం ఉండు. Share your testimony when there is an opportunity. అవకాశం ఉన్నప్పుడు నీ సాక్ష్యాన్ని వారితో పంచుకో. As we heard in the gospel and the testimony, మనం సాక్ష్యంలో విన్న విధంగా on a birthday, మా యొక్క బర్త్డే on దినాన, a Christmas day, క్రిస్మస్ or దినాన, a wedding anniversary, లేక వెడ్డింగ్ or some యానివర్సరీ, occasion, ఏదో ఒక సందర్భం bring your నీ friends, స్నేహితులను తీసుకుని రా. prepare nice dinner for them, మంచి భోజనాన్ని వారి కొరకు and సిద్ధపరచు. also give them the gospel. వారికి సువార్త కూడా ప్రకటించు. Use creative ways to preach the gospel, give the gospel to them. సువార్తను ప్రకటించడానికి నూతనమైనటువంటి విధానాలు ఆలోచించు. Post your gospel tracts on your Facebook, నీ యొక్క ఫేస్బుక్ లో ఈ యొక్క సువార్త పత్రికలను through your వారికి WhatsApp, send the gospel tracts. తర్వాత ఈ యొక్క వాట్సాప్ ద్వారా నీ యొక్క సువార్త పత్రికలు So what do we పంపించు. do this high-tech generation? ఈ యొక్క హైటెక్ తరం వారిలో మనం ఏం We చేస్తాం? send all the jokes, మనం జోక్స్ పంపించు, videos, వీడియోలు cricket పంపించు, news. క్రికెట్ న్యూస్. So this person sends to that person sends to this person. ఈ వ్యక్తి ఆయనకు పంపిస్తాడు, ఆయన ఈయనకు పంపుతాడు. Wasting our time. మన సమయాన్ని పాడు చేస్తాం. Use technology ఈ యొక్క టెక్నాలజీని వాడి to preach the gospel, సువార్తను to ప్రకటించు, share the gospel. సువార్తను అందించడానికి What a blessed thing it is ఎంతో ధన్యకరమైన to సంగతి. win the souls. ఆత్మలు For సంపాదించు somehow ఏదో విధంగా I need to win some. నేను కొద్ది మందిని So సంపాదించాలి. you have that desire. నీకు అటువంటి కోరిక You ఉందా? are just coming and going away. ఏదో లేక నీవు
వెళ్ళిపోయే రీతిగా వచ్చి వెళ్ళిపోతా Every ఉంటాయి. Sunday I am coming, ప్రతి ఆదివారం taking వస్తున్నాను, part in the Lord's table, ప్రభువులో పాల్పొందుతున్నాను, saying hi to everybody, అంటే అందరికి హాయ్ చెప్తున్నాను, saying, feeling that you are a good believer, మంచి విశ్వాసం అని అనుకుంటున్నాను, going back, తిరిగి month వెళ్ళిపోతున్నాను. after the month, నెల తర్వాత year నెల, after the year, సంవత్సరాల తర్వాత no desire for winning souls, ఆత్మలు సంపాదించినటువంటి ఎటువంటి కోరి లేకుండా your salvation is doubtful. అంటే నీ రక్షణ విషయమే సందేహించవచ్చు. A true follower of the Lord Jesus Christ యేసు ప్రభువాని నిజముగా వెంబడించేవారు must be a soul winner. ఆ యొక్క ఆత్మను రక్షించేవాడుగా ఉండాలి. First of all, మొదటిగా he is a sinner saved. ఆయన పాపిగా ఉండి రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. Secondly, రెండోది he must be a soul winner. ఆయన ఆత్మను సంపాదించేవాడుగా ఉండాలి. Thirdly, మూడోది he must be a shepherd, silent shepherd. మూడోదిగా ఆయన కాపరిగా ఉండాలి. John's Gospel, యోహాను సువార్త chapter 21, 21వ Lord అధ్యాయం. was confronting Simon. ప్రభు సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. Simon, son of John, do you truly love me more than this? యోహాను కుమారుడైన సీమోను వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? Chapter 21, verse 15. 21వ అధ్యాయం 15వ వచనం. Peter said, yes, Lord, you know that I love you. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే ఎరుగుదువు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, Feed my sheep. నా గొర్రెలను మేపు అన్నాడు. Again he said, Simon, do you love me? మరలా ప్రభు అన్నాడు, నీవే సీమోనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Peter said, yes, Lord, do you know that I love you? అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే Take ఎరుగుతావు, care of my sheep. నా గొర్రెల విషయమే జాగ్రత్త Third వహించు. time again he asked, మరలా మూడోసారి ప్రభు Simon, అడిగాడు, son of John, do you love me? యోహాను కుమారుడైన సీమోను నేను నన్ను ప్రేమిస్తున్నావా? Peter said, Lord, how many times you ask the same question? I am giving the same answer. ప్రభువా ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతా ఉన్నావు, నేను అదే సమాధానానికి చెప్తా ఉన్నాను. Then Lord said, feed my sheep. అప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రెలను మేపమన్నాడు. And then he said, follow me. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు. If you want to follow me, నువ్వు నన్ను వెంబడించకూడదు, if you are a true follower of me, నువ్వు నిజముగా నన్ను వెంబడించే వ్యక్తి you అయితే should be a good shepherd. నువ్వు మంచి కాపరిగా You should ఉండాలి. take care of the sheep. నువ్వు గొర్రెల విషయమే జాగ్రత్త You వహించాలి. should feed them. నువ్వు వాటిని మేపాలి. You should tend them. నువ్వు దానికి మృదువుగా You should చూడాలి. watch over them. వాటి విషయమై కావాలి You కాయాలి. should search for them when they are lost. అవి నశించిపోయినప్పుడు వాటి కొరకు You వెదకాలి, should restore them. వాటిని సమకూర్చాలి. You should guide the sheep. ఆ గొర్రెలను నువ్వు You నడిపించాలి, should count the sheep. ఆ గొర్రెలను You లెక్కించాలి, should name the sheep. గొర్రెలకు నువ్వు పేర్లు You పెట్టాలి, should bind the wounds of the sheep. నువ్వు గొర్రెలకు కలిగినటువంటి గాయాలను కట్టాలి. That is the work of the shepherd. ఇది కాపరి యొక్క పని. If you are in the house of God, నువ్వు దేవుని ఇంటిలో ఉంటే, if you are a Sunday school teacher, నువ్వు సండే స్కూల్ ఉపాధ్యాయుడు that అయితే is your sheep. అవి నీ గొర్రెలు. You should know every Sunday school boy, girl by name, ప్రతి సండే స్కూల్ అబ్బాయి లేక అమ్మాయి వారి పేర్లన్నీ కూడా నీకు తెలుసుంటాయి. by their problem, వారి సమస్య, by their behavior, వారి ప్రవర్తనలు, by their needs. వారి అక్కరలు, You should pray for them, వాటి కొరకు నువ్వు ప్రార్థించాలి. watch over them, వాటి విషయమై నువ్వు కావాలి కావాలి, encourage them. వారిని ప్రోత్సహించాలి. Very important. చాలా In ప్రాముఖ్యమైనది. the youth ministry, యవనస్తుల or in the church పరిచయం, ministry, సంఘ పరిచయం, sisters ministry, యవన యొక్క సహోదరుల whatever పరిచయం, the ministry the Lord gives us in the house of God, ప్రభు ఇంటిలో ఆయన ఏ పని నీకు ఇచ్చినప్పటికీ we should be like good shepherds. మంచి కాపరి వల్లే What does ఉండాలి. a good shepherd do? మంచి కాపరి ఏం Good చేస్తాడు? shepherd lays down his life for the sheep. మంచి కాపరి గొర్రెల కొరకే తన ప్రాణాన్ని He పెడతాడు. counts the sheep. ఆయన గొర్రెలను లెక్కిస్తాడు, He names the sheep. ఆయన గొర్రెలకు పేర్లు పెడతాడు, He tends the sheep. ఆయన గొర్రెల విషయమే జాగ్రత్త Watches వహిస్తాడు, over the sheep. వాటి విషయమే కావాలి కాస్తాడు, Feeds the sheep. గొర్రెలను మేపుతా ఉంటాడు. Searches for the sheep when they are lost. నశించిపోయినప్పుడు గొర్రెలు ఆయన వెతుకుతాడు. I was taking Bible study in one of the branches, ఒక యొక్క బ్రాంచెస్ లో ఒక బైబిల్ పట్టణం తీసుకుంటా and ఉన్నాను. I asked the elder, అక్కడటువంటి ఒక పెద్దని అడిగినాను, brother, how many people come to your church on Sunday? ఆదివారం దినాన సంఘానికి ఎంతమంది వస్తారు He సోదరుడా అని gave a అడిగాను. very interesting answer. ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానం So, చెప్పాడు. brother, our church is a floating church. మా సంఘము అది ఫ్లోటింగ్ చర్చ్ లాగా ఉంది So అన్నాడు. when the colleges are open, so many people come. Colleges are open. కాలేజ్ తెరిచి ఉన్నప్పుడు So చాలా many మంది people come. చాలా మంది వస్తారన్నాడు. They are closed for summer, they all go away. ఆ యొక్క సమ్మర్ విషయమే ఆ రీతిగా కాలేజ్ అని మూసివేయబడినప్పుడు వారు We వెళ్ళిపోతారు. don't know who are coming, who are going. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియదు. It's the condition of many churches. అనేక సంఘాల్లో పరిస్థితి అలాగుంది. People come, people go. ప్రజలు వస్తూ ఉంటారు వెళ్తా We don't ఉంటారు, know who are they are, వారు ఎవరో తెలియదు. whether they are being fed or not. వారి సరి అయినటువంటి What is- పోషణ పొందుతున్నారో లేదో What is their తెలియదు. problem? వారి సమస్య ఏంటి? We are not watching over them. వాటి విషయమే కావాలి కావాలి. Somebody is backsliding. కొద్దిమంది వెనకంజ We వేస్తున్నారు, don't know who is backsliding. ఎవరు వెనకంజ వేస్తున్నారో తెలియదు. Last year I was in one assembly for special meetings. పోయిన సంవత్సరము ప్రత్యేకమైన కూడికల కొరకే ఒక సంఘం ఒక ప్రాంతంలో At ఉన్నారు. the end of the Sunday service, ఆదివారం పరిచయం అయిపోయిన God's తర్వాత servant was announcing, దేవుని సేవకుడు ప్రకటనలు చెప్తా I ఉన్నాడు. came here 1 year back. నేను ఒక సంవత్సరం కిందట ఇక్కడ వచ్చినాను. I don't know many of you. మీలో చాలా మంది నాకు Please తెలియదు. come and introduce yourself. మిమ్మల్ని మీరు వచ్చి నాకు పరిచయం చేసుకోండి అన్నాడు. సంవత్సరం తర్వాత ఇంట్రడక్షన్స్. సంవత్సరం తర్వాత మళ్ళీ పరిచయాలు.
That is how the shepherds are today. కాపర్లు ఆ విధంగా ఉన్నారు. We have to give an account to the Lord. నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. If you are a true follower of the Lord Jesus Christ, నువ్వు యేసు ప్రభువాని నిజముగా వెంబడించే వ్యక్తివైతే you must be a silent shepherd, shepherding the sheep. అంటే కాపరి ఎంతో మౌనంగా ఉండి మందను కాస్తా ఉండే కాపరిగా ఉండాలి. First of all, మొదటిగా we should be a sinner saved by the grace. కృప ద్వారా రక్షించబడినటువంటి పాపి. Secondly, తర్వాత we should be a soul winner. తర్వాత దేవుని గురించి ఆత్మను సంపాదించే వ్యక్తి. Thirdly, మూడోది we should be a shepherd. నువ్వు కాపరిగా ఉండాలి. Fourthly, నాలుగోదిగా we should be a servant leader. అంటే దాసుడిగా ఉండి నాయకుడిగా ఉండాలి. So here John's Gospel chapter 21 యోహాను సువార్త 21వ verse అధ్యాయంలో 22, 22వ వచనం Lord was repeating again, ప్రభు మరలా చెప్తా ఉన్నాడు, you must follow me. నీవు నన్ను వెంబడించుమని. So again in chapter verse 19 19వ వచనంలో he said, you follow me నీవు నన్ను వెంబడించుమని by being a good shepherd. మంచి కాపరిగా ఉండి. Here again he is saying, ఇక్కడ మరలా ప్రభు you చెప్తున్నాడు, must follow me. నీవు నన్ను వెంబడించాలి. Why Lord is repeating to Peter again here? ఎందుకు పేతురుకు ప్రభు మరలా చెప్తా ఉన్నాడు ఈ విషయాలు? Peter stopped following the Lord and started following John. పేతురు ప్రభువును వెంబడించడము విడిచిపెట్టి యోహాను వెంబడిస్తా ఉన్నాడు. So Lord, what about John? ప్రభువా యోహాను సంగతి How ఏంటి? he is going to die? ఆయన ఏ విధంగా How మరణిస్తాడు? he is going to do the ministry? ఆయన ఎలాగూ పరిచయం చేస్తాడు? And the Lord was rebuking Peter silently. ప్రభు ఎంతో నెమ్మదిగా పేతురుని గద్దించి, Why are you worried about John? యోహాను విషయమై నువ్వెందుకు Don't follow John. విచారం కలిగి ఉన్నావు? యోహాను వెంబడించకు, Follow me. నన్ను వెంబడించమని. I have a different vision for you. నీకు వేరే దర్శనాన్ని కలిగి I ఉన్నావు, have a different task for you. వేరే పరిచయం I నీ have కొరకే different ఉంచున్నాను, talents for you. వేరే తలాంతులు నీ కొరకే And ఉన్నాయి. you must follow me. నీవు నన్ను వెంబడించాలి. John's Gospel, యోహాను సువార్త chapter 13. 13వ అధ్యాయం. John's Gospel, యోహాను సువార్త chapter 13. 13వ అధ్యాయం. Lord was very pictorially showing them how to follow the Lord. ప్రభువుని ఎలాగో వెంబడించాలో అది ఎంతో రూపకంగా ప్రభు పేతురుకి చూపిస్తా ఉన్నాడు. John 13, యోహాను సువార్త 13వ verse అధ్యాయం 1 to 17. మొదటి వచనం నుండి 17వ వచనం We know వరకు this incident. ఈ సందర్భం మనకు What was తెలుసు. Lord doing? ప్రభు ఏం చేస్తా He ఉన్నాడు? was washing the feet of the disciples. శిష్యుల యొక్క పాదాలు ప్రభు కడుగుతా ఉన్నాడు. That is servant leadership. అంటే దాసుడిగా ఉండి నాయకుడిగా ఉండటం. Verse 15. 15వ వచనం, I have set you an example that you should do as I have done for you. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుని. If you want to follow me, మీరు నన్ను వెంబడించాలంటే you should do what I did. నేను ఎలాగ చేసిన మీరు కూడా అదే You చేయాలి. must be a servant leader. మీరు దాసుడిగా ఉండి నాయకుడిగా ఉండాలి. If you want to be a leader, నువ్వు నాయకుడిగా if you ఉండకూడదు. want to be a true follower of the Lord, నువ్వు యేసు ప్రభువారిని నిజముగా వెంబడించే వ్యక్తిగా you must ఉండాలంటే be a servant leader. మొదట నువ్వు దాసుడిగా ఉండి నాయకుడిగా ఉండాలి. Who is a leader? ఈ నాయకుడు ఎవరు? Who washes the feet. పాదములు కడిగేవారు. The leader is the one who washes the feet. ఈ యొక్క నాయకుడు ఆయన పాదాలు కడిగేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాళ్ళు కడిగేవాడే నాయకుడు. కాళ్ళు కడిగేవాడే నాయకుడు. These days, what do the leaders do? ఇది నాలో నాయకులు ఏం చేస్తున్నారు? కాళ్ళు కడిగించుకుంటారు. కాళ్ళు I కడిగించుకుంటారు. sit in the chair. నేను చైర్లో కూర్చుంటా, You bring my water bottle. నువ్వు నా నీళ్ళ You బాటిల్ bring తీసుకున్నా, my chair for me. నా కొరకు చైర్ తీసుకురా, Carry my laptop bag. నా ల్యాప్టాప్ బ్యాగ్ మోయి. So people have followers who carry their stuff. అంటే వారి సంగతులను మోయటానికి ప్రజలను వారికి ఇబ్బంది పెడతా ఉంటారు. దాని కింద వెంబడిస్తే ఎవరు వాళ్ళు వెంబడించే వాళ్ళు అంతే ఎవరు అంటే వాటర్ బాటిల్ మోసేవాడు, బైబిల్ మోసేవాడు ఫాలోవర్స్ అనుకుంటారు. నాయకుల్ని వెంబడించే వారు ఈ యొక్క మోసే సంగతులన్నింటిని బట్టి వారు దాసులు అనుకుంటారు. Who is a లేక true నాయకులు leader? నిజమే నాయకుడు ఎవరు? He is the one who washes the feet. అంటే పాదములు కడిగేవారు. Jesus said, I came to serve, not to be served. యేసు ప్రభు వారు చెప్తా వస్తాడు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చినాను. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర if you want to be a true follower of the Lord Jesus Christ, యేసు ప్రభువాన్ని నిజముగా వెంబడించగోరితే నువ్వు you must be a servant leader. మొదట నువ్వు దాసుడిగా ఉండి తర్వాత నాయకుడిగా You should చేయబడాలి. wash the feet of the disciples. శిష్యుల యొక్క పాదములు You కడగాలి. should lower yourself. నేను నిన్ను ప్రేమించాలి, Exalt others. ఇతరులను హెచ్చించాలి, Love them. వారిని ప్రేమించాలి, Take care of them. వారి విషయం జాగ్రత్త వహించాలి, Cleanse them. వారిని నువ్వు కడగాలి, And uplift them. వారిని పైకి లేవనెత్తాలి, Make them the leaders. వారిని నాయకులుగా చేయాలి. That is the true leadership. అది నిజమైనటువంటి నాయకత్వం. In the house of God, దేవునింటిలో are we true followers? మనం నిజమైన ప్రభువుని Are we వెంబడిస్తున్నాము. servant leaders here? మనం ఇక్కడ దాసులుగా ఉండి నాయకులుగా ఉన్నామా? Or are we authoritative, aggressive, shouting at everybody and trying to boast about ourselves as leaders? మనం
మనం ఎల్లప్పుడు కూడా ఏదో దూకుడు తత్వాన్ని కలిగి ఉండి మేమే నాయకులమని అడిగితే ప్రకటించుకుంటా ఉన్నారు. A true leader నిజమైన నాయకుడు must wash the feet, దాసుల పాదములు కడుగుతా must ఉన్నారు. serve the people. ప్రజలను సేవించాలి. They are the true followers of the Lord. వారు ప్రభువుని నిజంగా Do వెంబడించేవారు. not follow the people. ప్రజలను వెంబడించకూడదు. Today, ఇది నాలుగు. many people చాలా మంది follow the people. ప్రజలను వెంబడిస్తున్నారు. Even Peter was also like that. పేతురు కూడా అలాగుండినాడు. Peter was asking, Lord, what about John? ప్రభువా యోహాను సంగతి How ఏంటి? is he going to die? ఆయన ఎలా What మరణిస్తాడు? ministry he will do? ఆయన ఏ పరిచర్య చేస్తాడు? Jesus corrected him. యేసు ప్రభువాన్ని సరి Why are చేస్తాడు. you following John? యోహాను ఎందుకు వెంబడిస్తున్నావు? Follow me. నన్ను వెంబడించు. Follow my model. నా యొక్క మాదిరిని అనుసరించు. మాదిరిని అనుసరించమని And be a servant leader. దాసుడుగా ఉండమని చెప్తావు. 4 aspects of true follower of the Lord. యేసు ప్రభువాన్ని వెంబడించడంలో 4 సంగతులు చూసాం. First of all, మొదటిది he must be a sinner saved. కృప చేత రక్షించబడినటువంటి పాపి. Secondly, రెండోది he must be a soul winner. దేవుని కొరకు ఆత్మలు సంపాదించే వ్యక్తి. Thirdly, మూడోది he must be a shepherd. అంటే కాపరిగా ఉండాలి. Fourthly, నాలుగోది he must be a servant leader. దాసుడిగా ఉంది నాయకుడిగా If చేయబడిన you have వ్యక్తి. these 4 characteristics, ఈ 4 లక్షణాలే జీవితంలో ఉంటాయి. you are a true follower. నువ్వు నిజంగా ప్రభువుని On వెంబడించే that వ్యక్తి. day, ఆ దినాన you will be highly rewarded by the Lord. దేవుని చేత ఎంతో ఉన్నతముగా ప్రతిఫలాన్ని పొందుతావు. If you don't have these characteristics, నీకు ఇటువంటి లక్షణాలు లేకపోతే you should doubt your salvation. నీ రక్షణ విషయమైన Look సందేహం into కలిగి ఉండాలి. yourself. నేను నువ్వు ఆలోచించు. Where have I failed? నేను ఎక్కడ తప్పిపోయాను? Where have I backslidden? నేను ఎక్కడ వెనుకంజ వేశాను? Commit yourself to the Lord. ప్రభువునకు నేను అప్పగించుకో. Lord, forgive me. ప్రభు నన్ను క్షమించు. Years passed by సంవత్సరాలు గడిచిపోయినాయి. without sharing my testimony. నా సాక్ష్యం ఏమాత్రమే Oh, I'm పంచుకోలేదు. not able to take care of the sheep you have given to me. నాకు ఇచ్చినటువంటి మంద విషయం నేను జాగ్రత్త I'm not able వహించలేదు. to serve the people. ప్రజలను Oh, సేవించలేకపోతున్నాను. Lord, restore me. ప్రభువా నన్ను సమకూర్చు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Get on to our knees. అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. One moment of silence prayer. ఒక క్షణం మౌనంగా ప్రార్థనలో ఉంటాం. If you have not received the Lord as your personal Savior, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకనూ నీవు రక్షకునిగా అంగీకరించకపోతే come to the Lord. ప్రభు యొద్దకు రా. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. Like Peter, పేతురు వలె Lord, I am a sinful man. ప్రభువా నేను పాపాత్ముడను. Forgive me. నన్ను That's క్షమించు. all you need to do. నువ్వు చేయాల్సిందంతా కూడా And the అంతే. Lord will make you fishers of man. అప్పుడు ప్రభు నిన్ను మనుషులు పట్టి జాలాలుగా Lord will చేస్తాడు. give you keys of heaven to you. ప్రభు పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాడు. Lord will make you write your name in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ యొక్క పేరును ప్రభు రాస్తాడు. Lord will seal you for eternity. ప్రభు నిత్యత్వం కొరకై నిన్ను ముద్రిస్తాడు. Receive him as your personal Savior today. ఆయనను ఈ దినమున వ్యక్తిగత రక్షకునిగా ప్రభువును అంగీకరించు. All of us who are believers, ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో do we have these true characteristics of a true follower? ప్రభువును వెంబడించడంలో ఉన్నటువంటి యొక్క నిజమైన లక్షణాలను కలిగి ఉన్నావా? Do we have the burden for perishing souls? నశించిపోయే ఆత్మల పక్షాన భారాన్ని కలిగి ఉన్నావా? Are we tending the sheep? Are we behaving like a good shepherd? మనము మంచి కాపరిగా ఉండి మందను కాస్తా ఉన్నామా? Are we servant leaders? మనము దాసులుగా ఉండి నాయకులుగా ఉన్నామా? Wherever we have failed, మనం ఎక్కడైతే తప్పిపోయినామో let us come back, తిరిగి వెనక్కి వస్తాం. confess, ఒప్పుకుందాం. rededicate ourselves, తిరిగి మరణాన్ని ప్రతిష్ఠించుకుందాం. and move forward in the mission the Lord has given to us. ప్రభు మనకి ఇచ్చినటువంటి పనులు ముందుకు సాగుదాం. May the Lord help us. ప్రభు మనకు సాయం చేయను గాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేట నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభు దినమందు రాత్రికాల సమయంలో హెబ్రోన్లో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సువార్త కూడికకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి మీరు అనుగ్రహించబడినందుకు మీకు స్తోత్రాలు. ప్రేమ తండ్రి సౌడు ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. తన సాక్ష్యాన్ని బట్టి వందనములు. సమాజంలో తను పొందినటువంటి వాగ్దానాలు అక్షరాల తన జీవితంలో నెరవేర్చబడినవేని సాక్ష్యం ఇచ్చుటకు దేవుని సంఘం ఎదుట దేవుని దూతల ఎదుట ప్రభు తాను ఒప్పుకొనుటకు తన యొక్క సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభు అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రభు అనారోగ్య పరిస్థితుల్లో మీరు వాగ్దానాలు ఇచ్చి ప్రభు వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినటువంటి విధానాన్ని సంఘంతో తాను పంచుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి మంచి శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదే విధానంలో ఏ విధంగా మృతులను సజీవులుగా లేపే దేవుడు అన్నటువంటి వాగ్దానం తన జీవితంలో నెరవేర్చినారు మీకు స్తోత్రములు. ప్రభా మాట తప్పని దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు. అది మాత్రమే కాకుండా ప్రభా
నీ సేవ చేసేదానికి, నీ సేవోపకరణలు మోసేవానిగా ప్రభా నీ కొరకై సాక్షిగా ఉండాలని ప్రభా జగత్తుకు పునాది వేయబడక మునిపే తనను మీరు ముద్రించినందుకు, ప్రతిష్ఠించినందుకు, నీకు సాధనంగా వాడుకున్నట్టుకు మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు వందనా చెల్లించుకుంటూ వస్తుంటున్నా. అట్లు తన కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. ఆ విధంగా నీ సొంత సమయంలో ప్రభా మీరు వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ప్రేమైనటువంటి ప్రభా ఈ సమయంలో సువార్త కూడికలో ప్రభా నీ దాసుని ప్రభా మీరు నిలబెట్టుకొని మీరు ఇచ్చినటువంటి వాక్యోపదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నేను వెంబడించే వారుగా మేము ఉండాలని మీరు కోరుతుంటున్నారు. ప్రేమైనటువంటి ప్రభా సీమోను పేతురు పలికినట్లుగా నేను పాపాత్ముడను, నేను పాపినైనా ఒప్పుకుంటూ వచ్చినాడు, నన్ను విడిచిపోమ్మని అడుక్కుంటూ వచ్చినాడు. ఆ సమయంలో ప్రేమైనటువంటి ప్రభా మీరు ఇంతవరకు చేపలు పడుతూ వచ్చినావు, ఈ సమయంలో మనుషులను పట్టే జాలరుగా నేను నిన్ను చేయుదునని మీరు సెలవిచ్చినారు. ఆ విధంగా ప్రభా మిమ్మల్ని వెంబడించేవానిగా ప్రభా మరి మిమ్మల్ని గురించి బోధించేవానిగా మీ సాధనంగా మీరు నిలబెట్టుకొని వాడుకుంటూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినారు. మంచి కాపరులుగా ప్రభా మంచి నాయకులుగా మేము ఉండాలంటే నిన్ను వెంబడించాలి అంటే మీరు ఏ విధంగా ఈ లోకంలో నడిచినారో ఆ మాదిరి ప్రకారం మేము కూడా నిన్ను వెంబడిస్తూ నిన్ను సేవిస్తూ ఆ విధంగా పరిచర్య సేవా ధర్మము మేము చేసేవారిగా ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చినారు. మీ హెచ్చరికకై మీకు స్తోత్రములు, నీ గద్దింపుకై మీకు స్తోత్రములు. సరి చేసుకొని క్రమపరుచుకొని ఒప్పుకొని ప్రభువా మీరు కోరినటువంటి విధానంలో ప్రీతికరమైనటువంటి సేవ, ప్రీతికరంగా నిన్ను వెంబడించేవారిగా మేము ఉండాలని కోరినటువంటి వారమై ఆ విధంగా నిన్ను వెంబడించుటకు మాకు సహాయం చేయండి. ఎవరైతే రక్షణ లేకుండా వచ్చినారో ప్రభు వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి. ఎవరైతే మారుమనసు లేకుండా ఉంటున్నారో వారికి ప్రభువా మీరే కనువిప్పు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలకై మీకు స్తోత్రములు. స్వహృదయంతో మేము దాన్ని స్వీకరించి అంగీకరించి ఆ ప్రకారంగా నీ కొరకై నడుచుటకు బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఈ కూడికి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ప్రేమైనటువంటి ప్రభువా ఎవరు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వారికి మీరే సహాయం చేయండి. వెలుచున్న నీ ఆశీర్వాదములతో మమ్మల్ని తోడుకుని వెళ్ళమని ప్రార్థిస్తుంటున్నా. ఈ వారమంతటి పరిచర్యలో నీ సేవకులైనటువంటి వారిని మీరే నిలబెట్టుకుని వాడుకునవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ దినమంతటిలో హెబ్రోన్లో మీరు చేసినటువంటి సహాయం అంతటికీ మీకు స్తోత్రాలు వందనా చెల్లించుకుంటూ వెలుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కృపగల దయగల హస్తాలకు మౌలు మేము అప్పగించుకుంటూ నీ వాక్యమును దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్.